కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. అసలు ఏం చేశారో కూడా చెప్పుకునే పరిస్థితి లేదు ఆనాడు. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదు. అందులో భాగంగానే మన వెనక కనిపిస్తున్నటువంటి అమలాపురం మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి తీసిరాని విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం. అందులో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభించుకోవడం, సీట్లు కేటాయించడం అన్నీ కూడా జరిగిపోయిన. దాదాపు 740 మెడికల్ సీట్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేటాయించడం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో దురుద్దేశంతో, కేవలం తన అన్యాయాలకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలని ఒకే ఒక్క దాంతో అక్కసుతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించుకోకూడదని ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీని ఈరోజు పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేస్తున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి, జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనే సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవో వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల పక్షాన్ని నిలబడతాం. జీవో వెనక్కి తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటాం. పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.